హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి తింటే మరిచిపోలేని రుచి స్పెషల్ గోంగూర పచ్చడి. గోంగూర ఇష్టపడని వారంటూ ఉండరు. నేను చేసే ఈ పచ్చడి మా ఫ్యామిలీ వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్స్తో సహా వాళ్ళే ఇష్టపడేవారు. అంత టేస్టీగా ఉంటుందండి. చేయడానికి కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలిలో కొంచెం నూనె వేసి అందులో ఎండుమిర్చి 10 తీసుకున్న. గోంగూరకు నూనె కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎండుమిర్చి వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. అందులోనే ఆకు కడిగి వేసుకోవాలి. 2 మినిట్స్ చాలు. రంగు కాస్త మారితే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులో మనము ఏంచి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి కొంత పౌడర్ చేస్తే చాలు. అందులోనే గోంగూర వేసి 2 తిప్పులు తిప్పితే చాలు. ఆకు నున్నగా రాకుండా నేను చూపిస్తూ ఉన్న ఈ ప్రకారము రుబ్బుకుంటే చాలు. స్టవ్ ఆన్ చేసి బాణలిలో నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటపటలాడిన వెంటనే 1 స్పూన్ ఉద్దిపప్పు, ఎండుమిర్చి 3, కరివేపాకు 1 రెమ్మ, బ్రౌన్ కలర్ వచ్చాక తెల్లగడ్డ, అంటే నేను 4 తెల్లగడ్డ వేసుకుంటున్నాను. 2 కట్టల గోంగూరకు మీరు కావాలంటే మీకు నచ్చినట్లు వేసుకోండి. అయితే ఈ గోంగూరలో తెల్లగడ్డనే అంటే హైలైట్, చాలా బాగుంటుంది. తెల్లగడ్డ బ్రౌన్ కలర్ వచ్చాక 1/4 స్పూన్ పసుపు, 2 స్పూన్ మిరప్పొడి వేసి పచ్చి వాసన పోతే చాలు. ఇప్పుడు గోంగూరని ఇందులో వేసి తగినంత ఉప్పు వేయాలి. 5 నిమిషాలు కలపాలి. నూనె అంతా చూడండి చుట్టూతా వచ్చేసాయి. అంతేనండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి గోంగూరలో కలుపుకొని తింటుంటే ఆహా, ఈ జన్మకు ఇది చాలా అనిపిస్తుందండి.